నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా రియల్మీ 14 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్ ఫీచర్స్ ఏవైతున్నాయో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నా గ్రేట్ వాళ్ళకి. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బై కలర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ హైలైట్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 3 5G ప్రాసెసర్ వస్తుంది. సో మంచి ప్రాసెసర్ వచ్చింది ఇక్కడ. సోనీ వాళ్ళది IMX 896 OIS కెమెరా. ఇక్కడ లెన్సెస్ చూసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 లెన్సులు అయితే ఉన్నాయి. మంచి కెమెరాతో పాటు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సోనీ వాళ్ళది 3x పెరిస్కోపిక్ ఓఎస్ కెమెరా కూడా వస్తుందన్నమాట. మంచి కెమెరాస్ పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు. మ్యాజిక్ గ్లో త్రిబుల్ ఫ్లాష్తో పాటు కూడా వస్తుంది. 6000 mAh బ్యాటరీ, క్వాడ్ కర్వ్ డిస్ప్లే అనమాట. బెజిల్లెస్ అనమాట. 4 దిక్కులో కూడా కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ యూనిక్ కర్వ్ డిజైన్తో పాటు ఉంది. IP69 68 66 రేటింగ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. 4 దిక్కులో కూడా కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. బై కలర్ వేరియంట్స్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్తో పాటు కూడా అవైలబుల్ ఉంది స్మార్ట్ ఫోన్. అండ్ ఇక్కడ కెమెరాస్ చూసుకుంటే మాత్రం బై మెయిన్ కెమెరా చూసుకుంటే 50 MP సోనీ వాళ్ళది పెరిస్కోపిక్ ఓఎస్ కెమెరా వస్తుంది. అది కూడా సోనీ వాళ్ళ IMX 882 సెన్సార్తో పాటు 3x ఏమో ఆప్టికల్ జూమ్ వస్తుంది. లాస్లెస్ 120x సూపర్ జూమ్ ఉంటుంది, కానీ అది పిక్చర్ కొంచెం క్వాలిటీ తగ్గుతుంది. అండ్ దాని తర్వాత 50 MP సోనీ వాళ్ళ ఓఎస్ మెయిన్ కెమెరా అన్నమాట. బై ఇది వచ్చేసరికి అయితే సోనీ వాళ్ళ IMX 896 సెన్సార్తో పాటు 1.1 అపర్చర్తో పాటు నెక్స్ట్ చూసుకుంటే ఇది 60mm అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని మెన్షన్ చేసి స్పెసిఫిక్ ఇక్కడైతే హైలైట్లు అయితే మెన్షన్ చేసి స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళాక సపరేట్గా నేను మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మ్యాజిక్ గ్లో అది 3 ఫ్లాషెస్ గురించి వచ్చేసింది. దాని తర్వాత 32 MP అల్ట్రా క్లియర్ సెల్ఫీ కెమెరాతో పాటు అయితే వస్తుంది. సో ఇక్కడ కెమెరా కాడ అయితే ఫీచర్స్ వైజ్ అన్నిటి కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ శాంపుల్స్ కూడా చూసుకోవచ్చు, బాగున్నాయి. ఇక్కడ 60x దాకా కూడా జూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినా కదా భయ్, ఆ పిక్చర్ అనేది పోతుంది. సో ఇక్కడ నార్మల్గా ఉంటే ఏం కాదు, కానీ 3x దాకా దాని తర్వాత పోతుంటే ఇక్కడ క్వాలిటీ అవుతుందో తగ్గుతుంది పిక్చర్. అదొకటి మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే ఇక్కడ చూసుకోవాలి 4K వీడియో సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. దాని గురించి స్పెసిఫికేషన్స్ ఇన్డెప్త్గా చెప్తాను. ప్రస్తుతానికి చూసుకుంటే మంచి ఫ్లాష్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో మంచి AI ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ AI ఏమంటారు క్లారిటీ ఫీచరు, స్నాప్ మోడ్ అండ్ AI ఎరేస్ టూల్తో పాటు అయితే ప్రొవైడ్ చేసి ఇక్కడ మంచి ప్రాసెసర్ 4nm ఆర్కిటెక్చర్ మీద వస్తుంది. 120 FPS దాకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. GT మోడ్ తీసుకొచ్చేటిపై. సో GT మోడ్లో ఏంటంటే మీకు ఇక్కడ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. క్లాక్ స్పీడ్స్, ప్రాసెసర్ సంబంధించింది, మంచి VC కూలింగ్ సిస్టమ్తో పాటు కూడా వస్తుంది. 80 వాట్ సూపర్ చార్జర్ బై 6000 mAh బ్యాటరీ కాబట్టి బేసిక్ యూజర్కి అయితే, నార్మల్ బేసిక్ యూజర్కి అయితే ఇట్లా 2 days వస్తుంది ఈజీగా. అండ్ నార్మల్ యూజర్ అయితే ఇట్లా 6000 mAh బ్యాటరీ ఇలా ఛార్జింగ్ చేస్తే మాత్రం తెల్లారి నెక్స్ట్ డే కల్లా కూడా మార్నింగ్ దాకా కూడా ఛార్జింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ బై ఇంతకుముందు చెప్పినట్టు స్టైలస్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. ఎలిగెంట్ డిజైన్తో పాటు వస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన రిపీటెడ్ అవుతుంది ఇది. బెజిల్లెస్ క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. 1.5K రెజల్యూషన్తో పాటు సూపర్గా వచ్చింది బై. అండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ బాగుంది. వీళ్ళది ప్రొడక్షన్ అయితే ఉంది బై, నాకు ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ 2 meters దాకా వాటర్లో పడ్డా కూడా ఏం కాదంటారు. అంటే ప్రొడక్షన్తో పాటు అయితే వస్తుంది. 68, 69 అండ్ 66 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇది మీకు రియల్మీ UI 6.0తో పాటు వస్తుంది. బేస్డ్ ఆన్ Android 15 అనమాట. ఇక్కడ కొన్ని చూసుకోవచ్చు, లైవ్ అలర్ట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్ బాగుంది. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ 30,000 ఉంది. ఏది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 30,000 ఉంది. తర్వాత 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 32,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 35,000 ఉందన్నమాట. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ అయితే బాగానే ఉంది బై. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోండి మస్తు అయిపోతుంది. 30,000 ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా పర్చేస్ చేసుకోవాలంటే 30,000 పర్లేదు, బేస్ ఆప్షన్ సరిపోతాయి. ఇక్కడ బికనేర్ పర్పుల్ కలర్ అండ్ సుడాన్ గ్రే కలర్ అండ్ పర్ల్ వైట్ కలర్
మల్టిపుల్ కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నవి. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఆఫర్స్ అప్లై చేసి కూడా స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అవి బాగుంది అన్న. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా అంటే ఎస్ బై ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. స్మార్ట్ ఫోన్ మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అవి అండ్ ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కూడా ఫ్లిప్కార్ట్ నుంచి. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం బై. సో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి అయితే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ చూసుకున్నప్పుడు మంచి ప్రాసెస్ తీసుకొచ్చారు. 4 nanometers ఆక్టోకోర్ ప్రాసెసర్, 2.5 GHz బై మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. గేమింగ్ కూడా మీకు ప్రాబ్లం ఏమి రాదు. పైగా మంచి గ్రాఫిక్స్ ఇచ్చారు. అడినో 810 జీబీతో పాటు కూడా వస్తుంది అనమాట. ర్యామ్ అండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ గురించి స్టార్టింగ్ ప్రైస్ కానీ చెప్పినాం కాబట్టి సపరేట్గా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ డిస్ప్లే వచ్చేసరికి అయితేనేమో ఓఎల్ఈడి 1.5K రెజల్యూషన్తో పాటు అయితే వస్తుంది అనమాట. మంచి డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ 6000 mAh బ్యాటరీ విత్ 80% ఫాస్ట్ ఛార్జింగ్. సో 6000 mAh బ్యాటరీ అంటే యాక్చువల్లీ 6000 mAh బ్యాటరీ 200-300 డిఫరెన్స్ వస్తుంది అనేసి అయితే అంటారు. ఇక్కడ కెపాసిటీ 5860 mAh ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అయితే మెన్షన్ చేసి 80% ఛార్జర్ కాబట్టి కొంచెం తొందరగా ఛార్జింగ్ తొందరగా అవకాశం అయితే ఉంటుంది, కానీ దానికన్నా టైం అయితే పడుతుంది. నెక్స్ట్ కెమెరా గురించి చూసుకుందాం. సో కెమెరా ఇక్కడ చూసుకుంటే 50 MP IMX 882 సెన్సార్తో పాటు వస్తుంది. పెరిస్కోపిక్ కెమెరా 50 MP IMX 896 OIS కెమెరా వస్తుంది. దాని తర్వాత 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో స్టార్టింగ్లో హైలైట్లో చెప్పినా కదా, సో హైలైట్లో చెప్పింది ఇదే. సో అక్కడ మెన్షన్ చేయలేరు 8 MP. అండ్ ఇక్కడ 32 MP సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేసిరా అన్నమాట. 5P లెన్స్తో పాటు కూడా వస్తుంది. మ్యాక్సిమం 8 MP కూడా 5P లెన్స్తో పాటు వస్తుంది. అండ్ ఓఎస్ ఏదో మెయిన్ కెమెరా 6P లెన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ 1G3P లెన్స్తో పాటు వస్తుంది అన్నమాట పెరిస్కోపిక్ కెమెరా. ఇక్కడ ఈ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా కలుపుకొని 4K 30 fps రికార్డింగ్స్ చేసుకోవచ్చు బై. డ్యూయల్ వీడియో మోడ్స్ కూడా వస్తున్నాయి, స్లోమో మోడ్స్ కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే OIS ఉంది కాబట్టి మీకు 1080p 60 fps రెజల్యూషన్ మీద కూడా రికార్డింగ్స్ అయితే ఏమవుతున్నాయో మీరు చేసుకోవచ్చు అనమాట. నెట్వర్క్ గురించి చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్విడ్త్ నెట్వర్క్స్ వస్తున్నాయి. లైక్ స్టాండర్లోన్ నెట్వర్క్ అండ్ నాన్ స్టాండర్లోన్ నెట్వర్క్ రెండు కూడా సపోర్ట్ వస్తున్నాయి. 5GB. అండ్ ఇక్కడ కొన్నిటికి 4Gకి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ కూడా మనల్ని ఇక్కడ మెన్షన్ చేసారు. అండ్ వైర్లెస్ వైఫై గురించి చూసుకుంటే మాత్రమే సింపుల్గా ఏం చెప్పేది లేదు, సపరేట్గా ఏం చెప్పేది ఏం లేదు. డ్యూయల్ బ్యాండ్ అయితే వైఫై వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.2 వస్తుంది. అండ్ ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ NFC లేదు. సో NFC ఉంటే బాగుండేది. లొకేషన్ సంబంధించి చూసుకుంటే బైడూస్, GPS, గ్లోనస్, గ్యాలియస్ ఫ్యూజెస్తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డ్యూయల్ మైక్స్, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు వస్తుంది. సో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. చూద్దాం ఒకసారి పోర్ట్స్ చూసుకుందాము. ఇక్కడ మన వాళ్ళు పోర్ట్స్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే వాల్యూమ్ రాకర్ బటన్స్, పవర్ బటన్ ఇచ్చారు. అండ్ బాటంలో చూసుకుంటే మాత్రమే సిమ్ స్లాట్, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ స్పీకర్స్ వస్తున్నాయి. పైన మైక్, స్పీకర్స్తో పాటు కూడా వచ్చింది. సో ఓవరాల్గా ఉంది. సో డ్యూయల్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ బటన్స్, టైప్ సి పోర్ట్స్ ఇంతకుముందు చెప్పిన రెండింటిని కవర్ చేసేసిన. అండ్ లాస్ట్లో మంచి విషయం ఏంటంటే సెన్సార్ బై. సో సెన్సార్ చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అంబిడెంట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. రియల్మీ UI 6.0తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 15 అనమాట. అవి ఇక్కడ మంచి విషయం ఏంటంటే లేటెస్ట్ కొన్ని ఫీచర్స్ ఏవైతేనే అవి అవైలబుల్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు Android 15 వస్తుంది. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ పర్చేసెస్ ఏమొస్తాయంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, ఛార్జర్, గైడ్ డాక్యుమెంట్స్, కేబుల్, ప్రొడక్షన్ కేస్ అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ లాగా అయితే కనిపిస్తుంది. పర్లేదు, కానీ కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనిపిస్తుంది. సో కానీ ఇక్కడ కొన్ని ఆఫర్స్ అవుతున్నాయి, కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. సో కార్డ్ ఆఫర్స్తోన లైక్ 27, 26కి వచ్చిందంటే తీసుకోండి అంటాను. 28 27 అట్లా తీసుకోకండి. 27, 26 అయితే పర్లేదు, వాల్యూ ఫర్ మనీ అయితే అయితే నా ఒపీనియన్. మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రైస్, హైలైట్స్, యూనిక్నెస్ అంతా కూడా చూసారు కదా. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, కొంటారా కొనరా, ఇంకొన్న డౌట్స్ ఉన్నాయి, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.